హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? 'కోర్ట్' లాంటి బ్లాక్ బస్టర్ కాంబో అయిన రోషన్ అండ్ శ్రీదేవి మళ్ళీ కలిసి సేమ్ 'కోర్ట్' లాంటి మార్చ్‌లో 'బ్యాండ్ మేళం' అనే మూవీతో మళ్ళీ మన ముందుకొచ్చేసారు. మరి ఆ 'కోర్ట్' మ్యాజిక్‌ని మళ్ళీ క్రియేట్ చేశారా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలన్నమాట. స్టోరీ విషయానికొస్తే గిరి అండ్ రాజీ ఇద్దరు బావమరదళ్ళు. చిన్నప్పటి నుండి ఒకళ్ళంటే ఒకళ్ళకి చెప్పలేనంత ప్రేమ. అయితే గిరికి రాజీతో పాటు మ్యూజిక్ కూడా ప్రాణం. మరి గిరి రాజీని తక్కించుకోవడానికి ఏం చేశాడు? మ్యూజిక్ అంటే పిచ్చిన గిరి లైఫ్‌లో ఏం సాధించాడు అన్నది స్టోరీ. ఇంకా పాజిటివ్స్ విషయానికొస్తే పర్ఫార్మెన్సెస్. ఆలు, వీళ్ళని తేడా లేదు. హీరో గ్యాంగ్ నుండి మిగతా క్యారెక్టర్స్ అంతా కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా రోషన్ కామెడీ, ఎమోషన్స్, అమాయకత్వం, డాన్సులు ఇలా ఏది చెప్పు అన్నిట్లో చాలా 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 బాగా పర్ఫార్మ్ చేశాడు. కాదు కాదు సినిమా అంతట్లో అందరికన్నా షైన్ అయ్యాడు అనొచ్చు. నెక్స్ట్ కామెడీ. సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఫ్రీక్వెంట్ డీసెంట్ లాఫ్స్ జనరేట్ చేస్తూనే ఉంటారు. అంటే అన్నిటికీ పడి పడి నవ్వేస్తాం అనట్లేదు. కొన్ని బాగుంటాయి, కొన్ని అంత ఉండవు. బట్ ఊర్లో ఉండే వాళ్ళ నేచర్‌కి తగ్గట్టు అలా అలా వన్ లైనర్స్ పడతా ఉంటాయి. అండ్ మెయిన్‌గా తెలంగాణ రూటెడ్ లాంగ్వేజ్‌ని, ఆ స్టైల్‌ని బాగా డిపిక్ట్ చేశారు. హీరో బైక్ అవడంతో మూవీ అంతా ఒక కామెడీ ట్రాక్ ఉంటది. అదైతే భలే పేలింది. ఇంకో విషయం, మూవీలో కామెడీ కోసం ఒక సైడ్ ట్రాక్ ఉంటది. అది మెయిన్ పాయింట్‌కి కలిపిన విధానం బాగుంటది. అదేంటనేది మూవీలో చూడండి. నెక్స్ట్ సాంగ్స్. నేను ఫస్ట్ టైమ్ థియేటర్‌లో విన్న అన్ని సాంగ్స్ కూడా ఒక్క ఫస్ట్ సాంగ్ తప్ప మిగిలిన అన్ని సాంగ్స్ కూడా ఎబ్బెట్టుగా లేవు. వినడానికి బానే ఉన్నాయి. ముఖ్యంగా ఫోక్‌లోర్స్. సినిమాటోగ్రఫీస్ డీసెంట్. ఊర్లో నేచర్ అండ్ సాంగ్స్‌లో బాగా పిక్చరైజేషన్ క్యాప్చర్ చేశారు. ఇంక నెగెటివ్స్ విషయానికొస్తే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది స్టోరీనే. యెస్. అంటే అవే బావమరదళ్ళు, గొడవలు, హీరో మావ డబ్బొస్తే మారిపోవడం, ఇలాంటివన్నీ 'ఉయ్యాల చంపాల', 'లక్ష్మీ కళ్యాణం' ఇలా చాలా మూవీస్‌లో చూసాం. అండ్ సినిమాల్లో కూడా మనకి మధ్య మధ్యలో ఈ మూవీస్ గుర్తొస్తూ ఉంటాయి. అనడం మర్చిపోయా, 'మేం ఫేమస్' సినిమా కూడా గుర్తొస్తది. అలానే ఎమోషనల్ ట్రాక్ అండ్ క్లైమాక్స్. ఈ పోర్షన్‌లో ఎమోషన్‌ని కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపిస్తది. అలానే హీరో, హీరోయిన్ మధ్య ఉన్న బాండ్ కూడా ముందు నుండి వీళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళు పిచ్చని అంటారే కానీ వాటికి తగ్గ సీన్స్ పడవు. పడకుండా ఎమోషన్ రా అంటే రాదు గదా! అండ్ అలానే స్క్రీన్ ప్లే అండ్ రేటింగ్. ఇప్పుడు హీరో సాధించాలని చూస్తా ఉంటాడు. ఒక్కసారిగా కొట్టేసావురా ఇంక సక్సెస్ వచ్చేసిందన్నట్టు నెక్స్ట్ సీన్‌కే పడిపోద్ది. ఇది ఎన్ని సినిమాల్లో చూడలేదు. అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఏమవుతదో చాలా ఈజీగా గెస్ కొట్టేస్తాం. నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్. అంటే సినిమా అంతా అనను కానీ చాలా చోట్ల మెయిన్ సాంగ్స్‌కి అండ్ సెట్స్‌కి బానే ఖర్చు పెట్టారు. కానీ కొన్ని ఫుటేజ్ లైక్ ఊర్లో పెళ్లవుతుందని చెప్పడానికి వచ్చే డ్రోన్ షాట్స్ కానీ, వర్షం పడుతుందనే షాట్స్ కానీ ఇలా చాలా వాటికి ఏఐని వాడేశారు. అసలు వీటికెందుకురా ఏఐ? ఆ షాట్స్ అంత ఇంపార్టెంట్ షాట్స్ కూడా కాదు. ఇంకో చోటైతే సాయి కుమార్ గారు బైక్ మీద వెళ్తున్నారు అని చూపించడానికి కూడా గ్రీన్ మ్యాట్‌ని వాడేశారు. ఇలా చాలా ఉన్నాయి. ఆ కేర్ అయితే తీసుకోలేదు. నౌ కమింగ్ టు పెర్ఫార్మెన్సెస్. ఇందాక చెప్పినట్టు అందరూ లైక్ సాయి కుమార్ అండ్ హీరో, హీరోయిన్ తప్ప అందరూ కొత్త వాళ్ళే. అండ్ అందరూ బాగా చేశారు. కానీ రోషన్ మాత్రం ఇరక్కొట్టాడని అనాలి. సో, ఎలా ఉందిరా అంటే బిలో యావరేజ్ అండి. కొత్త కథ కావాలి, బుర్ర పెట్టి చూడాలని అనుకుంటే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సో, ఇదండి మా 'బ్యాండ్ మేళం' రివ్యూ. రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి రివ్యూస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా మూవీస్ రివ్యూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.